కేదార్నాథ్ శివలింగం త్రిభుజాకారంలో ఉండడానికి అలాగే దాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అనే విషయం గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధం తర్వాత కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించిన పాండవులకి అంతమందిని చంపామని ఒక బాధ వాళ్ళ మనసులో ఉంటుంది. ఇక కృష్ణుడు కూడా చనిపోయాక ఈ జీవితంని ఛేదించి స్వర్గలోకానికి వెళ్ళాలి అని అందరూ హిమాలయాలలోని శివుని దర్శనం కోసం వెళ్తారు. కానీ ఎంతమంది అమాయకుల ప్రాణాలు కురుక్షేత్ర యుద్ధంలో తీసిన కారణంగా శివుడు పాండవులకి దర్శనం ఇవ్వకుండా ఒక ఎద్దు రూపంలో మారి అక్కడే మిగతా గోవులతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఇది తెలుసుకున్న పాండవులు నిజమైన శివుడు ఏ ఎద్దులో ఉన్నాడో అని తెలుసుకోవాలని భీముడు తన ఆకారాన్ని పెంచుకొని అన్ని గోవులను తన కాళ్ళ మధ్యలో పంపిస్తూ ఉంటాడు. కానీ ఒక గోవు మాత్రం దానికి నిరాకరిస్తుంది. ఆ గోవే పరమశివుడు అని తెలుసుకొని భీముడు దాన్ని పట్టుకునే లోపు వీళ్ళని కలవడం ఇష్టం లేక శివుడు ఆ ఎద్దు రూపంలోనే భూమిలోకి కూరుకుపోతాడు. అది గమనించిన భీముడు ఆ గోవు వీపుపై త్రిభుజాకారంలో ఉన్న మోపురాన్ని పట్టుకొని బలంగా ఆపుతాడు. అప్పటికే పూర్తిగా భూమిలోకి వెళ్లిపోయిన గోవు యొక్క మోపురం మాత్రమే త్రిభుజాకారంలో భూమి పైన ఉంటుంది. అలా ఆ గోవు యొక్క త్రిభుజాకారంలో ఉన్న మోపురమే మనం కేదార్నాథ్ లో శివుని యొక్క ప్రతిరూపంగా కొలుస్తున్నాము. అందుకే ఈ లింగం మిగతా దేవాలయాల కంటే భిన్నంగా పొడుగ్గా కాకుండా త్రిభుజాకారంలో ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర.